నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉష. ఈ మధ్య కాలంలో గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాము. సర్వైకల్ క్యాన్సర్. చాలా మంది ఆడవాళ్ళు వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటూ ఉంటాయి, ముందుగా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది అయితే రూరల్లో ఉండే వాళ్ళు చాలా ఎక్కువగా లాస్ట్ స్టేజ్ అయితే ఉంటుందో ఆ టైంలో అప్రోచ్ అవుతూ ఉన్నారు. అసలు సర్వైకల్ క్యాన్సర్ ఏ విధంగా అటాక్ అవుతూ ఉంటుంటుంది, దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చన్న వాటిపైన మనతో పాటు ఆంకాలజిస్ట్ డాక్టర్ సంతోష్ కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సర్వైకల్ క్యాన్సర్ ప్రతి ఒక్కళ్ళలో మనం ఈ మధ్య చూస్తూ ఉంటుంటే చాలా మందిలో ఇది ఎక్కువగా ఉందని వింటూ ఉన్నాం. గర్భాశయ క్యాన్సర్, అది కూడా ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా మారుతుంది. లాస్ట్ స్టేజ్లో అప్రోచ్ అవుతున్నారు డాక్టర్స్ని అన్న మాట కూడా మనం వింటూ ఉన్నాము. అసలు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటారు? దానికన్నా ముందు అసలు గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తూ ఉంటుంది? సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే యూట్రస్ గర్భసంచి ముందర భాగంలో ఉండే ఏరియాలో వచ్చే క్యాన్సర్ని మనం సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటాం. రావడం అనేది లోపల ఒక వైరస్ వల్ల మొదలవుతుంది. ఓకే, ఇది హెచ్పివి వైరస్ అంటాము, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇది క్యాన్సర్ రాక ఒక 15-20 సంవత్సరాల ముందరే ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. అది మెల్లగా లోపల చేంజెస్ అవుతూ 15-20 ఇయర్స్ తర్వాత క్యాన్సర్గా బయటపడుతుంది. సో మనం ఈ పర్టికులర్ క్యాన్సర్లో మనం ప్రివెంట్ చేయగలం, అంతే దాన్ని ఆపగలిగేది మొత్తం క్యాన్సర్గా మారకముందే చేయగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 15-20 సంవత్సరాల్లో ఏదైతే మార్పులు చెందుతూ ఉంటుందో మనం ముందరే కనుక టెస్ట్ ద్వారా, పాప్స్మియర్ టెస్ట్ ద్వారా చేసి ముందరే కనుక పసిగట్టగలిగితే ఆ క్యాన్సర్ స్టేజ్ దాకా వెళ్ళక ముందే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. బట్ ఆ టెస్ట్ మనం చేయించుకోవాలి, పాప్స్మియర్ టెస్ట్ అనేది మనకు అవసరం అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటారు అసలు? సో దీనికి కూడా వరల్డ్ వైడ్ గైడ్ లైన్స్ అంటే సూచికలు అనేవి ఉన్నాయి. 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫీమేల్స్ అందరూ కూడా క్రాస్ అయిన తర్వాత ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి ఈ పాప్స్మియర్ టెస్ట్ చేయించాలి. పాప్స్మియర్ టెస్ట్ అనేది పెద్ద టెస్ట్ కూడా ఏం కాదు, జస్ట్ గర్భసంచి ముఖద్వారం దగ్గర కొన్ని కణాలను అనేది బ్రష్ తోటి తీసుకొని టెస్ట్ చేస్తారు. సో ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటూ మ్యాక్సిమం 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 65 ఏళ్ళు వచ్చేదాకా 3 ఇయర్స్ ఒకసారి లేదా కనీసం 5 ఇయర్స్కి ఒకసారి ఆ టెస్ట్ పాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్గా మారుతున్నట్టుగా ఏదైతే కణాలు ఉంటాయో అవి మనం ముందరే గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. బాడీలో ఏదైతే క్యాన్సర్ కణాలు అనేది వృద్ధి చెందుతూ ఉంటుంటాయో దానికి గల కారణాలు ఏంటి? ఫుడ్ అనుకోవచ్చా, లేదు అంటే సెక్షువల్కి సంబంధించిన దానివల్ల అనుకోవచ్చా? ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటారు? ఇప్పుడు క్యాన్సర్ అనేది లోపల ప్రతి కణంలో డిఎన్ఏ అనేది ఉంటుంది. డిఎన్ఏ కేంద్రికం అంటే న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ లోపల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతిదీ కణం ఎంత పెరగాలి, ఎంత సైజు వరకు పెరగాలి, ఎప్పుడు ఆగిపోవాలి పెరగడం అనేది. ఈ డిఎన్ఏలో గల డేటా, ఈ ఇన్ఫర్మేషన్, జన్యుపరమైన ఇన్ఫర్మేషన్లో ఏదైనా మార్పులు, మ్యూటేషన్స్ కనుక అయితే దానివల్ల ఎక్కడైతే కణాలు పెరిగి ఆగిపోవాల్సి ఉంటుందో అది మర్చిపోతుంది. అందుకని కణాలు అలా పెరిగిపోతూనే ఉంటుంది, అందుకని క్యాన్సర్ అనేది వస్తుంది. ఇది క్యాన్సర్. ఇప్పుడు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తీసుకుంటే హెచ్పివి వైరస్ అనుకున్నాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అక్కడ ఆ డిఎన్ఏ, ఆ గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉండే కణాల లోపల ఉండే డిఎన్ఏలో ఈ మార్పులు అనేది ఈ వైరస్ చేస్తుంది. సో ఆ వైరస్ చేయడం వల్ల వాటికి ఏదైతే కణాలు పెరగాల్సి ఉంటుందో అది పెరిగి ఆగిపోవాలి, కానీ ఆ నియంత్రణ కోల్పోతుంది. దాంతో సెల్స్ అనేవి క్యాన్సర్ లాగా స్టార్ట్ అవుతుంది. అసలు ఈ హెచ్పివి వైరస్ ఎలా వస్తుంది అంటే మోస్ట్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటాం. సెక్షువల్లీ ఇది అవుతుంది. ఎవరికైనా హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ సోకుంటే వాళ్ళతోటి కలిసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా, లేదా చిన్న వయసులోనే సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నా, లేదా మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నా, సరిగ్గా హైజీన్ లేకపోయినా వీటన్నిటికి కూడా ఈ హెచ్పివి వైరస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే మనం అనుకున్నట్టుగా క్యాన్సర్ అనేది రాదు. ఒక 15-20 సంవత్సరాలు దాదాపు ఆ కణాల లోపల ఈ మార్పులని చెంది తర్వాత క్యాన్సర్గా మారుతుంది. ఓకే, సో మీరు అన్నట్టుగానే గర్భాశయ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో ఐడెంటిఫై చేయడానికి సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అసలు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చా? మామూలుగా ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటూ ఉంటారో, జాబ్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారో, 15 ఇయర్స్ అనేది లోపల అది వర్క్ అవుతూ ఉంటుందని మీరు చెప్తున్నారు. ఒక 15 సంవత్సరాల తర్వాత అది క్యాన్సర్గా ఫామ్ అయ్యి అప్పుడు బయటపడుతుందని చెప్తున్నారు. ఈ లోపల మనం ఏదైనా ఐడెంటిఫై చేయడానికి ఏదైనా పెయిన్ లాంటిది కానీ, లేదంటే బ్లీడ్ లాంటిది కానీ ఏదైనా మనం చూసే అవకాశం ఉంటుంది అంటారా? సో ఈ 15-20 సంవత్సరాల్లో మనం ఏ సిమ్టము క్యాన్సర్ కాకముందే ఇది చెప్పడం కష్టం, కానీ
ఇప్పుడు మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని 2 రకాలుగా విభజిద్దాము. ఒకటి ప్రైమరీ ప్రివెన్షన్, ఇంకోటి సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలుకి ఈ క్యాన్సర్ అనేది స్టార్ట్ కాకుండా ఎలా మనం ఆపుకోవాలి అనేది చూస్తే ఈ హెచ్పివి వైరస్ ఎలా అయితే సోకుతుందో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, హైజీన్ సరిగ్గా ఉంచడం, ఇవన్నీ ఉంచుకుంటే ప్రైమరీ ప్రివెన్షన్ అసలుకి ఆ ఇన్ఫెక్షన్ అని రాకుండా చూసుకోవచ్చు. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఆ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అది క్యాన్సర్గా మారకుండా మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఈ పర్టికులర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇన్ఫెక్షన్ కాకముందే కనుక మనం చిన్నపిల్లల వయసులోనే, సో 19 to 26 years ఆఫ్ ఏజ్ వయసులో కల అమ్మాయిలందరికీ మనం వ్యాక్సినేషన్ కనుక ఇప్పించినట్టు అయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇది సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అంటే 9 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ల వయసు అమ్మాయిలకి మాత్రం 2 డోసులు సరిపోతుంది. 15 నుంచి 26 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలకి 3 డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది వ్యాక్సిన్. సో దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాము. ఈ రెండింటి ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే మీ హాస్పిటల్లో మీరు చేసే ట్రీట్మెంట్ ప్రకారం కనుక మనం చూస్తే ఏ వయసు వాళ్ళు ఎక్కువగా దీనికి గురి అవుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు అంటారు? వయసు రీత్యా కనుక మనం డివైడ్ చేస్తే మనం ఎట్లయితే అనుకున్నామో చాలా ఏళ్ళు పడుతుంది హెచ్పివి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అన్నట్లుగా, అలాగే యూజువల్లీ సెక్షువల్లీ యాక్టివ్ అయ్యే ఏజ్ వచ్చేసి వయసు వచ్చేసి మామూలుగా 25 to 35 ఏజ్ ఉంటుంది. సో దాదాపుగా అది అయిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చి మేము చూసేప్పటికీ దాదాపుగా 45 నుంచి 60 సంవత్సరాల్లో ఎక్కువగా చూస్తుంటాం. కొంతమందిలో వేరే జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వల్ల అర్లీ ఏజ్లో కూడా మేము సర్వైకల్ క్యాన్సర్ చూడడం జరుగుతుంటుంది. సో 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు మధ్యలో చూసిన వాళ్ళు కూడా ఉన్నాము. కాకపోతే చాలా తక్కువ మంది వస్తుంది ఆ ఏజ్ గ్రూప్లో. ఎక్కువగా నేను చెప్పినట్టుగా 45 నుంచి 60 సంవత్సరాలు వాళ్ళకి చూస్తూ ఉంటాం మనం ఈ రకమైన క్యాన్సర్. సో ఎవరికైతే మీరు అన్నట్టుగా 25 years అని మీరు చెప్తున్నారు, ఇది మ్యారేజ్ చేసుకునే ఒక వయసు ఆడపిల్లలకి ఈ క్యాన్సర్ వల్ల ప్రెగ్నెన్సీకి సంబంధించి కావచ్చు, లేదు అంటే ఇంకేదైనా పీరియడ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అసలు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, ఉండవా? ఒకటి, క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్కి. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయకపోతే మనకు తెలుసు అది కొద్దిగా స్టేజ్లు దాటుతుంది, ఆ ఇబ్బంది మొత్తము ఆ తల్లికే ప్రాబ్లం అవ్వచ్చు. సో అందుకని దాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. కొన్ని తక్కువ స్టేజ్ క్యాన్సర్లో ఎవరికైతే 25 years ఆ ఏజ్లో కనుక మనం త్వరగా గుర్తించి త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం ఫర్టిలిటీ అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేటట్లుగా మనం ఏ ప్రాబ్లం లేకుండా చూడొచ్చు. సో తగ్గే అవకాశం ఉంటుంది అంటారా? గర్భాశయ క్యాన్సర్ ఏదైతే ఉందో చాలామంది మహిళల్లో ఇది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? సక్సెస్ రేట్ ఉందా అసలు దీనికి? సో ఇది స్టేజ్ పరంగా చెప్పాలి. ఈ స్టేజ్ల గురించి చెప్పే ముందర అసలు ఏ లక్షణాలు మామూలుగా మనం గర్భాశయ క్యాన్సర్లో చూస్తాం మాట్లాడుకుందాం. కామనెస్ట్ వచ్చేసి ఎర్రబట్ట తెల్లబట్ట చూస్తూ ఉంటాం రావడము. పీరియడ్స్ కంటే కూడా ఏదైతే రక్తస్రావం అవుతుందో అది ఇంకొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటుంది దీంట్లో. అండ్ తెల్లబట్ట వాసనతో కూడింది, ఇవన్నీ మామూలుగా చూస్తూ ఉంటాము ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలుగా. దీంతోపాటు కడుపు కింద భాగంలో నొప్పి, వెన్ను కింద భాగంలో నొప్పి, వెన్ను కింద భాగంలో నొప్పి కాస్త కాళ్ళకి పారుతున్నట్టుగా ఉండడం, ఇవన్నీ కామనెస్ట్ సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇవన్నీ ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒక 2 వారాలకు మించి కనుక మీరు ఈ సిమ్టమ్స్ చూస్తుంటే వెంటనే సఫర్ అవుతూ ఉంటే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. వాళ్ళు తగిన ఎగ్జామినేషన్ చేసి టెస్టులు చేసి అవసరమైతే బయాప్సీ లాంటి ముక్క పరీక్ష చేసి ఒకవేళ కనుక ఈ క్యాన్సర్ అనేది ధృవీకరిస్తే మనం తొందరగా స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక్కొని మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు స్టేజ్లు వాటికి వస్తే అసలు స్టేజ్లు అనేది మనము బాడీ లోపల ఎంత క్యాన్సర్ ఉంది అని తెలుసుకోవడానికి మనం స్టేజ్లు అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ అంటే చాలా చిన్నది, కరెక్ట్ గర్భసంచి ముఖద్వారం లోపలే చిన్న సైజు ఉంటే ఫస్ట్ స్టేజ్ అంటాం. అలా 1, 2, 3, 4 స్టేజ్లు ఉంటాయి. 4వ స్టేజ్ అంటే అర్థం అక్కడి నుంచి వేరే చోటికి పాకిపోవడం. సో ప్రతి స్టేజ్కి మనం ఈ పేర్లు ఎందుకు ఇచ్చామంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టేజ్లో అది తగ్గే అవకాశం ఆ స్టేజ్ బట్టి ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్, ఫస్ట్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ చిన్నగా ఉంది, మనం ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, 100 మందిలో ఫస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే మనం 90 నుంచి 95% మందికి మొత్తంగా క్యూర్ చేసేయచ్చు, ప్రాబ్లం ఉండదు. సెకండ్ స్టేజ్కి వచ్చామనుకోండి, ఆ ఫస్ట్ స్టేజ్ కంటే ఇంకొద్దిగా సైజ్ పెద్దగా ఉండడం అనమాట. ఆ దానికి మనం కనుక ట్రీట్మెంట్ ఇస్తే 60 నుంచి 80% మందికి మనం మొత్తంగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ అంటే అక్కడ కొద్దిగా పెద్దగా అవడం ప్లస్ చుట్టుపక్కలకి కొద్దిగా
పాకడం అనేది. మొత్తం బాడీలో పాకడం కాదు, కరెక్ట్ ఆ గర్భసంచి పక్కనే రావడాన్ని థర్డ్ స్టేజ్ అంటాం. మనం దీనికి ట్రీట్మెంట్ మొత్తం ఇస్తే తగ్గే అవకాశం దాదాపుగా 50 నుంచి 60% ఉంది. అంటే 100 మంది థర్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్ ఇస్తే 50 నుంచి 60 మందికి మొత్తం తగ్గిపోతుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చేప్పటికి దాని అర్థము వేరే చోటికి స్ప్రెడ్ అయిపోయినట్టుగా. వేరే చోటికి స్ప్రెడ్ అయిపోయింది ఎలా అవుతుంది అంటే ఆ గర్భసంచి నుంచి లో ఉండే క్యాన్సర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి రక్తంలోకి కణాలు, క్యాన్సర్ కణాలు అనేవి వెళ్ళిపోయి ఆ రక్తం ప్రతి బాడీలో సరఫరా అవుతూ వేరే చోట కూర్చొని అక్కడ మళ్ళీ పెరగడాన్ని ఫోర్త్ స్టేజ్ అంటాం, అంటే స్ప్రెడ్ అయిపోవడం అంటాం. ఆ స్టేజ్లో మనం క్యూర్ గురించి మాట్లాడడం కొద్దిగా కష్టము. కాకపోతే మనం ఇచ్చే ట్రీట్మెంట్ తోటి పేషెంట్ పడే బాధ ప్లస్ కొద్దిగా సర్వైవల్ మనం కొద్దిగా పేషెంట్కి తగ్గించవచ్చు, హెల్ప్ చేయొచ్చు. సో ఏదేమైనా ఫస్ట్ స్టేజ్ అనేది చాలా బెటర్, అప్పుడే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటు రాకుండా చూసుకునే కొన్ని అంటే ఆ ట్రీట్మెంట్ కూడా ఆల్రెడీ అందుబాటులో ఉంది కాబట్టి పేరెంట్స్ అయినా లేదంటే స్టూడెంట్స్ అయినా జాబ్ చేసే మహిళలైనా సరే దీనిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకుని జాగ్రత్తగా ఉంటేనే మంచిది. మీరు చెప్పిన పాయింట్లో సెక్షువల్కి సంబంధించిన వచ్చే ఛాన్సెస్, దాంతోపాటు హైజీన్ గురించి మాట్లాడారండి. ఆడపిల్లలు ఎస్పెషల్లీ మీరు చాలా కేసెస్ చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను, హైజీన్లో తీసుకోవాల్సిన మెయిన్ ముఖ్యమైనవి ఏంటి అంటారు? పల్లెటూరులో కనుక చూసుకుంటే లేదా కొన్ని ఏళ్ల ముందట్టుకు మనకు చూసుకుంటే వాళ్ళు యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్ అనేవి ముందర సరిగ్గా యూజ్ చేసేవాళ్ళు కాదు, బట్ట రూపంలో యూజ్ చేసేవాళ్ళు. అది కూడా సరిగ్గా క్లీన్ చేయని బట్టలు ఇట్లాంటివి యూజ్ చేసేవాళ్ళు. దాంతో మీరు చూసుకుంటే ఆ బట్టలో కంపల్సరీ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే వైరసెస్ అనేవి ఉంటాయి. అది ప్రతిరోజు అదే యూజ్ చేయడం వల్ల ఇట్ విల్ కాజ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల తర్వాత అది క్యాన్సర్గా మారచ్చు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో శానిటరీ ప్యాడ్స్ అనేది కరెక్ట్గా మాసిపోయిన గుడ్డలు కాకుండా ఇవి కనుక వాడితే డెఫినెట్లీ మనం హైజీన్ కొద్దిగా మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే చాలామందికి ఇది అవేర్నెస్కి సంబంధించిన వీడియో. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే మీరు చెప్పారు ఇందాక కొన్ని లక్షణాలు అని చెప్పి, కడుపులో నొప్పి అండ్ దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు స్మెల్ గమనించడం, హెవీ బ్లీడ్ అవుతూ ఉండడం పీరియడ్స్ వచ్చినప్పుడు, అండ్ బ్యాక్ పెయిన్ రావడం, కడుపు నొప్పి రావడం, కాళ్ళు కూడా నొప్పి రావడం, ఇది 2 వీక్స్ కనుక పైగా ఉంటే డెఫినెట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వండి అని మీరు చెప్తూ ఉన్నారు. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మన దగ్గర దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు, లేదంటే అవేర్నెస్ని క్రియేట్ చేసే ఉద్దేశం కావచ్చు ఉంటుంది అంటారు? మీరు అడిగినట్టుగా ఒకవేళ ఈ సిమ్టమ్స్తో వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఎగ్జామిన్ చేసి టెస్టులు చేసిన తర్వాత ఒకవేళ నిజంగానే సర్వైకల్ క్యాన్సర్ అని మనం కనుక డయాగ్నోస్ చేయగలిగితే, ధృవీకరించగలిగితే తర్వాత ఆ స్టేజ్ పరంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టేజ్ ట్రీట్మెంట్ అంటే మొదటి స్టేజ్లో యూజువల్లీ మనం సర్జరీ అనేది చేస్తూ ఉంటాం. ఆ వయసు ఏ వయసులో ఉంది అనే దాన్ని బట్టి ఏ రకమైన సర్జరీ చేయాలనేది మనం డిసైడ్ చేస్తాం. ఎందుకంటే మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఒకవేళ వాళ్ళు ఫర్టిలిటీ ఏజ్ అంటే పిల్లలు కావాల్సిన ఏజ్లో ఉందంటే ఆ సర్జరీ వచ్చేసి మనం తర్వాత వాళ్ళు కన్సీవ్ అయ్యే విధంగా ఒక సర్జరీ చేయాల్సి ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్లో అయితే కొద్దిగా ఎక్స్టెన్సివ్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్ సంబంధించి. సెకండ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్ దాకా మనం చేయాల్సిన ట్రీట్మెంట్ వచ్చేసి రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ అంటాం. రేడియేషన్ అంటే ఎక్స్రేస్ ఇవ్వడం. ఇప్పుడు ఛాతీ ఎక్స్రే, సిటీ స్కాన్లో యూజ్ చేసే ఎక్స్రే కిరణాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎక్స్రే కిరణాలు కరెక్ట్గా గర్భసంచి దగ్గర ట్రీట్మెంట్ ఇస్తూ మనం ఆ గడ్డని మెల్లగా తగ్గించడం అనేది రేడియేషన్ అంటాం. సో మామూలుగా బయట అనుకున్నట్లుగా రేడియేషన్ అంటే కరెంట్ కాదు. ఈ రేడియేషన్ అంటే ఎక్స్రేస్. ఎగ్జాక్ట్లీ ఛాతీ ఎక్స్రేలో ఉపయోగించే ఎక్స్రే కిరణాలు ఏదైతే ఉంటుందో అలానే ఉంటుంది. అంటే రోజు 5 నిమిషాల ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నొప్పి లేదా వేడి ఇట్లాంటిది కూడా ఏమీ ఉండవు. దీన్ని రేడియేషన్ అంటారు. కాకపోతే ఇవి కొద్దిగా 5 వారాల దాకా రోజు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఇది. దీంతో పాటు కీమోథెరపీ అంటాం. కీమోథెరపీ అంటే ఈ క్యాన్సర్కి ఇచ్చే మెడిసిన్ కీమోథెరపీ అంటాం. ఇప్పుడు ఫీవర్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్ అంటాం మనం ఇచ్చే మెడిసిన్, అట్లా క్యాన్సర్లో ఇచ్చే మెడిసిన్ని కీమోథెరపీ అంటాం. ఈ సెకండ్ నుంచి ఫోర్త్ స్టేజ్కి ఎవరైతే సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్నారో వీళ్ళకి రేడియేషన్తో పాటు ఈ కీమోథెరపీ మందు కూడా ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒకప్పటిలాగా కాదు. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే అసలుకి అమెరికాకి వెళ్ళాలి లేదు, ప్లస్ అమెరికాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలాంటిదేం లేదు. మన కంట్రీలోనే, మన సిటీలోనే కావాల్సిన అన్ని ట్రీట్మెంట్స్, టెక్నిక్స్, అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి. సో వీ కెన్ కవర్ ఎవ్రీథింగ్. రైట్, డెఫినెట్గా సార్. ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఇంట్లో పెద్దవాళ్ళు ఈ వీడియో చూసినా, ఆడపిల్లలు ఈ వీడియో చూసినా
తల్లి ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు పిల్లలకి షేర్ చేయండి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి పంపించండి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ అనేది ఇవాళ రేపు వయసుతో సంబంధం లేకుండా మనం చూస్తూ ఉన్నాము. 15 ఏళ్ళ పిల్లలు, 20 ఏళ్ళ పిల్లలు క్యాన్సర్తో సఫర్ అవుతున్నారంటే వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పెయిన్ మనం చూడలేం కూడా. సో చాలామంది ఏంటంటే 4th, 3rd స్టేజ్లలో వస్తూ ఉంటుంటారు హాస్పిటల్స్కి. దీని సిమ్టమ్స్ త్రూ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా మారుతూ ఉందని చెప్తూ ఉంటారు. పిల్లలు హెవీ బ్లీడ్ మీకు కనిపిస్తూ ఉన్నా, లేదంటే పెయిన్ అని కంటిన్యూస్గా వాళ్ళు మీకు చెప్తూ ఉన్నా, లెగ్ పెయిన్ అని చెప్తూ ఉన్నా, కడుపు నొప్పి అని చెప్తూ ఉన్నా, బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్తూ ఉన్నా, వైట్ డిశ్చార్జ్ కంటిన్యూ అవుతుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, ఎవరి పక్కన కూర్చోలేకపోతున్నాం, ఇబ్బందిగా ఉంది, ఇట్లాంటివి మీరు ఏ చిన్నది గమనించినా ఫస్ట్ హాస్పిటల్ని వెళ్ళి ఫస్ట్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏది మనం అంటే అవాయిడ్ చేయడానికి లేదు. ఇవాళ రేపు చాలా ఎక్కువగా బయట న్యూస్లో మనం వింటున్నాం కాబట్టి మీరు కనుక ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద మేము ఒక నెంబర్ ఇస్తాము, దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.